నమస్తే. బలూచిస్తాన్‌లో జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తాయి. చాలామంది హిందువులు అక్కడున్నటువంటి శక్తి పీఠాలలో అంటే 51 శక్తి పీఠాలలో ఒకటైనటువంటి హింగ్లాజ్ మాతా మందిరాన్ని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు, హిందూ భక్తులు అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అక్కడ ఉద్యమ నాయకుడైనటువంటి మీర్ బలూచ్ తమ యొక్క సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ మధ్యనే ఆగస్టు 11న స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. సంబరాలు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రాంతంలో హిందువుల యొక్క ఈ జై శ్రీరామ్ నినాదాలు ఒక్కసారిగా హోరెత్తడంతో ఒక రేర్ సిచ్యువేషన్. ఎందుకంటే మొన్నటి వరకు కూడా పాకిస్తాన్‌లో భాగంగా ఉండేది. ఇప్పుడు కూడా పాకిస్తాన్‌లో భాగమనే పాకిస్తాన్ చెప్పుకుంటోంది. కానీ వీళ్ళు మాత్రం పాకిస్తాన్‌కి మాకు సంబంధం లేదు. మాది సెపరేట్ కంట్రీ అని చెప్పి బలూచీలు చెబుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గురించి రాబోయే రోజుల్లో ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? భారత్ నుంచి ఏమైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బలూచిస్తాన్‌కి, బలూచి ప్రజలకు ఏమైనా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో విశ్లేషకులు టికెటి ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. ప్రసాద్ గారు, మామూలుగా మనం చాలా రేర్‌గా చూస్తుంటాము. హిందువులు పాకిస్తాన్‌లో ఏదో బి గ్రేడ్ సిటిజన్ లాగా బ్రతుకుతూ ఉంటారు. పర్సెంటేజ్ చాలా తగ్గిపోయింది గత 4, 5 దశాబ్దాలుగా. కానీ ఆగస్టు 11న వాళ్ళు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. చాలా పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ బలూచిస్తాన్‌లో జై శ్రీరామ్ నినాదాలు పెద్ద ఎత్తున వినబడుతుంటే చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు? ఏం జరుగుతుందో బలూచిస్తాన్? అంటే రాజుగారు, మనకి బలూచిస్తాన్ ప్రాంతానికి సాంస్కృతి పరంగా ఒక 7,000 సంవత్సరాల నుంచి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయండి. అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు, మొహెంజోదారో అండ్ హరప్పన్ సివిలైజేషన్ అంటారు. అప్పటి నుంచి కూడా మనకి సాంస్కృతి పరమైన సంబంధాలు ఉన్నాయి. మనకి చరిత్రలో కూడా వెళ్తే చంద్రగుప్త మౌర్య గారు, అలా కొంతమంది అప్పుడు బలూచిస్తాన్‌లో ఏంటంటే చాలా మంది హిందువులు ఉండేవాళ్ళు, బౌద్ధులు ఉండేవాళ్ళు. జొరాస్ట్రిజం ఏదైతే ఉందో మనకి ఇరాన్‌లో అంటున్నాం, అది కొంచెం ద్రవిడియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అక్కడ. వాళ్ళ బలూచ్ భాషలో కొన్ని తమిళానికి సంబంధించిన పదాలు కూడా ఉంటాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న హింగ్లాజ్ దేవి గురించి మాట్లాడుకుంటే అండి, మనకి 51 శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో హింగ్లాజ్ అమ్మవారు కూడా ఒకరు. దాన్నే వారు అక్కడ హింగుళ అంటారు, నాని మందిర్ అని కూడా అంటారు అక్కడ. అంటే అక్కడ లస్బెలా డిస్ట్రిక్ట్ లో హింగోల్ నేషనల్ పార్క్ అని ఉంది. అక్కడ ఏంటంటే మనకు సతీదేవి ఒక తల మీద ఉన్న ఆ మకుటం ఏదైతే ఉందో అక్కడ పడిపోయింది అని ఒక నమ్మకం అన్నమాట. అయితే అక్కడ ఏంటంటే ఈ చాలా మంది హింగ్లాజ్ దేవి, చాలా మందికి మన భారతీయుల్లోనే ఉండేవాళ్ళు చాలా మంది కులదేవి ఆవిడ. అంటే లోహానా, ఖత్రి, భావ్సర్, చరణ్, అలాగే కొంతమంది రాజపుత్ రాజులు, భానుశాలి, కపడి, అరోరా, చంద్రసేనియ, కయాస్త ప్రభు, ఇటువంటి వాళ్ళందరికీ అంటే ఎక్కువ శాతము గుజరాత్, రాజస్థాన్, సింధ్ ప్రాంతాల్లో, కొంతమంది మహారాష్ట్రలో ఉండే వాళ్ళందరికీ కూడా కులదేవి ఆవిడ. అయితే ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే అండి, చాలా మంది మరాఠీ వీరులు కూడా చాలా మంది అక్కడ ఉన్నారనమాట. అంటే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటారు. అయితే అక్కడ అహ్మద్ షా అబ్దాలి ఎప్పుడైతే చాలా మందిని మరాఠీల్ని అక్కడ తీసుకెళ్లిపోయి అక్కడున్న బలూచ్ రాజు ఎవరైతే ఉన్నారో మీర్ నాసిర్ ఖాన్కి ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళని అప్పచెప్పడం జరిగింది అక్కడ. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడ మరాఠీలు ఉన్నారు. వారు కొన్ని వాళ్ళు పాటిస్తున్న పద్ధతులు అవన్నీ కూడా మరాఠీకి సంబంధించినవే అండి. అయితే ఇప్పుడు మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, సరే ఇప్పుడు మీర్ బలూచ్ ఎందుకు చెప్పారు ఇలా అనేది చూసుకుంటే, 11th ఆఫ్ ఆగస్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇండిపెండెన్స్ డేగా డిక్లేర్ చేసుకున్నారు. 11th ఆఫ్ ఆగస్టే ఎందుకు డిక్లేర్ చేసుకున్నారంటే 1947లో 11th ఆఫ్ ఆగస్టున అప్పుడు సపరేట్ ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ఇండియా నుంచి సపరేట్ ప్రాంతంగా ఉండేది. పాకిస్తాన్ అప్పుడు ఏంటంటే బలవంతాన ఆ రాజు మీద కత్తి పెట్టి బలవంతాన ఈ పాకిస్తాన్ లో కలుపుకున్నారు.
బలూచ్ ఉన్న ప్రావిన్స్‌లన్నిట్లో కూడా ఎక్కువ శాతం 43% భూభాగం ఏదైతే ఉందో పాకిస్తాన్‌లో అది బలూచిస్తానే. అందు గురించి అంటే 1948లో అలా ఆక్రమించుకున్నారు. అది ఎప్పుడైతే వాళ్ళ రాజుకి ఈ బ్రిటిష్ దగ్గర నుంచి వారికి అలా వచ్చిందో, స్వాతంత్రం వచ్చిందో, దాన్ని వాళ్ళు ఇండిపెండెన్స్ డేగా పెట్టుకున్నారు. 14th ఆగస్ట్ ఎప్పుడైతే పాకిస్తాన్ ఏర్పడిందో దాన్ని బ్లాక్ డే అని చెప్పారు. అయితే 15th ఆగస్ట్ బ్రిటిషర్లు మనల్ని విడిచి ఎప్పుడైతే వెళ్ళిపోయారో దాన్ని గుర్తు చేస్తూ బలూచ్లు మాకు స్వాతంత్రం వచ్చింది, సాంస్కృతి పరమైన సంబంధాలు మాకు ఎప్పటి నుంచో ఉన్నాయి అని చెప్పి హింగ్లా దేవి దగ్గర యాత్ర ఎప్పుడైతే జరుగుతుందో, చాలా మటుకు ఏప్రిల్ మాసంలో జరుగుతుందో దాని వీడియోలో అవి షేర్ చేయడం జరిగింది. మీర్యార్ బలూచ్. అయితే అక్కడ ఉండే వాళ్ళు హిందువులు ఇంకా ఉన్నారు చాలా మంది, వాళ్ళు కూడా అక్కడ వస్తూ ఉంటారు, అక్కడ దేవిని పూజ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే బలూచ్లు ఉట్టి ఆ బలూచిస్తాన్ ప్రాంతంలోనే లేరు. కొంత ప్రాంతం అంటే ఇరాన్ లో పెద్ద ప్రావిన్స్ అయిన ప్రాంతంలో కూడా బలూచ్లు ఉన్నారు. ఇంకొంతమంది ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఉన్నారు బలూచ్లు. సో వీళ్ళందరికీ కూడా ఈవెన్ ఇరాన్ లో కూడా చాలా వెనుకబడ్డ ప్రాంతము ఈ ప్రావిన్స్. అందుగురించి వాళ్ళందరూ ఏకతాటి మీద తీసుకొచ్చే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు భారత్కి ఏం చేయొచ్చు భారత్ అనే అంశము ఉంది. సో ఆయన చెప్పడం మీర్యార్ బాలూచ్ ఏమంటారంటే, ఇక్కడున్న పోర్ట్లు ఉన్నాయండి, మనకి ఎప్పటి నుంచో ముంబై నుంచి మీరు అటు ఇరాన్, పర్షియా అలా యూరోప్ వెళ్ళాలంటే ఇటు నుంచే వెళ్ళేవారు, కొన్ని శతాబ్దాల నుంచి ఇలా జరుగుతూ వచ్చేది, మాకు సహాయంగా మాకు నిలబడండి అని వారు అడిగారనమాట. అయితే మనం ఇక్కడ ఇంకోటి చూడాల్సిన అంశం ఏంటంటే అండి, సరే వారు చెప్పింది బానే ఉంది కానీ మనకి వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, మనకే కాదు ఈవెన్ ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తే బలూచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇరాన్ ప్రాంతంలో సిస్తాన్, బలూచిస్తాన్ అంటారు దాన్ని, వాటిని కూడా సపోర్ట్ చేయాలన్నమాట. అంటే భారత్ ఓపెన్ గా చేయకపోయినా సరే అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతోంది అని చెప్పడం జరిగింది. సో సాఫ్ట్ పవర్ అంటే మన కల్చరల్ పరంగా, లేకపోతే అకాడమిక్ వర్క్, లేకపోతే ఇటువంటి కొంచెం ఎకనామిక్, లేకపోతే రిసోర్స్ షేరింగ్ ఇటువంటివి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతోందండి. ఇంకా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ బలూచ్ ప్రాంతంలోనే ఈ సీపెక్ కారిడారు, లేకపోతే ఈ మొత్తం పెద్ద పెద్ద రోడ్లు, యుఎస్ వాళ్ళు అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ దాని గురించి కబ్జా చేయడానికి చేస్తున్నారు. సో అందు గురించి ఇది ఒక సెంటర్ పాయింట్ గా అవుతోంది. అంటే ఒకటి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇండియా, ఇరాన్, రష్యా బలూచిస్తాన్తో కలిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫౌండేషన్ ఉంది, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఉంది, చాబహార్ పోర్ట్ ఉంది, అవన్నీ ముంబై నుంచి ఇరాన్కి లింక్ అవుతుంది. కానీ ఇప్పుడుండే సమస్యలు మనకి ఏవైతే ఉన్నాయో అండి, ఆ కారణం చేత మనం పెద్దగా ఏం చేయలేం. అంటే 2016లో మోదీ గారు అయితే ఓపెన్ కాల్ ఇచ్చారు, వాళ్ళకి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతోంది. మోదీ గారు 2016 ఆగస్టు 15 స్పీచ్ చూస్తే దాంట్లో మనకు ఉంటుంది ఈ బలూచిస్తాన్ గురించి. కల్చరల్ పరంగా చూసుకుంటే మనకు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ వేష భాష ఏదైతే ఉంటుందో అది మనకి పశ్చిమ భారతదేశం ఏదైనా గుజరాత్, రాజస్థాను, కొంత భాగమైన మరాఠా, మహారాష్ట్ర వీటితో కొంచెం కలుస్తూ ఉంటుందండి. సో అందు గురించి ఇవేంటంటే, ఇప్పుడు ఇమీడియట్ గా మనం ఏమైనా చేయొచ్చా అంటే ఏం చేయలేము. కానీ చిన్న చిన్నగా వాళ్ళ గురించి వాళ్ళ ఇష్యూలను రేస్ చేస్తూ ఉండడము, వాళ్ళకి మోరల్ సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతాం. కానీ ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ విడిపోతుంది, లేకపోతే మనం బలూచిస్తాన్ మన భారత్ లో కలిసిపోతుంది అనేది మాత్రం మనం ఎటువంటి పెట్టుకోకూడదు. సో అది ఇంకా చాలా టైం ఉన్నది. ఎందుకంటే ఉట్టి నీటి ద్వారానే ఉంది కానీ భూభాగం ఎక్కడ కామన్ లేదు భారత్కి బలూచిస్తాన్కి. సో అందు గురించి కొన్ని భాగాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో వాటి నుంచే వెళ్ళాలి ఇప్పుడు కూడా. అందు గురించి మీర్యార్ వారు చెప్పింది కూడా బానే ఉంది కానీ దానికి ఇంకా చాలా సమయం పడుతుంది మనకి. ఎందుకంటే అంతర్గతంగా భారతదేశం ఇంకా చాలా మనకి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాం మనం. కాబట్టి దీని గురించి ఇప్పటి వరకు మనం లోకీగా ఉండి తక్కువగా వాళ్ళకి మోరల్ సపోర్టు, వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఉందో, ఏ సపోర్ట్ అయితే ఇప్పుడు ఏవైతే చేస్తున్నామో అదే కంటిన్యూ చేయడం మంచిదండి.
ఎస్, కరెక్ట్. మీరు అన్నట్టుగా ఏదైనా ఒక కొత్త దేశం ఏర్పడినప్పుడు అందులోకి ఇలాంటి ఆఫ్ఘనిస్తాన్ మనం చూసాం. ఇలాగే కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ సమాజం గుర్తించడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు. కానీ పాకిస్తాన్‌కి డెఫినిట్‌గా ఇది పీడకల లాంటిదే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు త్వరలోనే సొంత కరెన్సీ అంటున్నారు, సొంత పార్లమెంట్ అంటున్నారు, సొంత ఫ్లాగ్ అంటున్నారు, రాజ్యాంగం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. కాబట్టి ఇది డెఫినిట్‌గా పాకిస్తాన్‌కి కంటగింపుగానే ఉంటుంది. ఎందుకంటే మా దేశంలో నుంచి ఒక ఆల్మోస్ట్ సగభాగం విడిపోతున్నట్టుగానే భావించాలి. పూర్తిగా విడిపోలేదు. బట్ డెఫినిట్‌గా ప్రాసెస్ అయితే మెంటల్‌గా వాళ్ళు విడిపోయినారు. వాళ్ళు అనౌన్స్ చేసేసుకున్నారు. అది అర్థమైపోయింది. బట్ హిందువుల పర్స్పెక్టివ్‌లో ప్రసాద్ గారు డెఫినిట్‌గా మనము పాకిస్తాన్ లాంటి దేశంలో జై శ్రీరామ్ నినాదాలు అనేటువంటివి మనం వినగలుగుతామా? ఒకటి, పాకిస్తాన్ లాంటి దేశంలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు వినిపించడము చాలా చాలా రేర్‌గా జరుగుతుంది. గతంలో ఆ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి మనకు కనబడుతోంది బలూచిస్తాన్‌లో. ఒకటి, ఈ హింగ్లాజ్ మాతా మందిరాన్ని, ఈ శక్తిపీఠాన్ని దర్శించుకోవడానికి కూడా గతంలో చాలా ఇబ్బందులుండేవి. ఇప్పుడు అక్కడ బలూచీలు పట్టు సంపాదించడం వలన మొన్న ఏప్రిల్‌లో జరిగినటువంటి ఈ యాత్రలో కూడా 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా భక్తులు సందర్శించుకున్నారని చెప్పి మనకి ఆ ఫుటేజ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున అక్కడ హిందూ భక్తులు వెళ్తూ ఉన్నారు, సందర్శించుకుంటూ ఉన్నారని మనకు తెలుస్తోంది. హిందువుల పర్స్పెక్టివ్‌లో, సరే భారత్ పర్స్పెక్టివ్ కాదు, హిందువుల పర్స్పెక్టివ్‌లో ఇది ఒక పాజిటివ్ న్యూస్‌గా మనం చూడొచ్చా? ఏవండి, పాకిస్తాన్ ఉన్నంత వరకు హిందువులకి ఎన్ని వీడియోలు ఏమొచ్చినా సరే అది ఎప్పుడు పాజిటివ్ న్యూస్ కాదండి. పాకిస్తాన్ నుంచి హ్మ్. విడిపోవాల్సిందే. ఎందుకంటే హ్మ్. చాలా మంది హిందువులు కరాచీలో కూడా ఉన్నారు. వాళ్ళు ఎన్నో హ్మ్. అష్ట కష్టాలు పడుతున్నారు అక్కడ ఉండి. సో అందు గురించి ఏంటంటే, సరే ఈ వీడియోలు ఇవన్నీ చూడడానికి బానే ఉంటుంది గానీ, పాకిస్తాన్ నుంచి విడిపోయేంత వరకు అక్కడ మన హ్మ్. హిందూ బంధువులు ఎంతమంది ఉన్నారో, ఆ పాకిస్తాన్ రాబందుల చేత వాళ్ళు చాలా బాధలు పడాల్సొస్తుంది. వాళ్ళకి హ్మ్. వీలైనంత సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని సంస్థలున్నాయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి కూడా. వాళ్ళకి ఇంకా మనం సపోర్ట్ చేసి ఈ సీఏఏ దాని ద్వారా వాళ్ళకి మన సిటిజన్‌షిప్ ఇస్తే ఇంకా మంచిదండి. కరెక్ట్. మీరన్నట్టుగా పూర్తి స్థాయిలో విభజన గురించి మీరు మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళైతే మరి ప్రకటించుకున్నారు గదా! ప్రకటించుకున్నారు గదా! మేబీ వాళ్ళు చెప్పినట్టుగా 80-85% భూభాగం కంట్రోల్‌లో లేకపోయినా, బట్ చాలా వరకు భూభాగం అక్కడ ఆళ్ళు 144 సెక్షన్ పెట్టినా కూడా సుమారుగా 1,50,00,000 మంది సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారంటే దాని అర్థము పాకిస్తాన్ ఆర్మీకి ఆ ప్రాంతంపై గ్రిప్ లేనట్టుగానే మనం అర్థం చేసుకోవాలి గదా! పూర్తిగా అంటే విభజన ప్రాసెస్ జరిగిపోయిందని అనలేము గానీ. జరిగింది. మెహరంగ్ బలూచ్ అని ఆవిడని జీవిత ఖైదుగా చేశారు పాకిస్తాన్ వాళ్ళు. అలా అంటే హ్మ్. మనకు మీడియాలో చూస్తున్నాము. వాళ్ళ మీద ఇంకా ఎయిర్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానికి అవును. మిగతా కమ్యూనిటీలు ఎలా సపోర్ట్, మిగతా దేశాలు ఎలా సపోర్ట్ చేస్తాయనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే బలూచ్ ఆర్మీని హ్మ్. వాళ్ళు యూఎస్ వాళ్ళు యుఎన్‌లో డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూప్‌గా కూడా చేశారు. ఎలా చేయబోతున్నారు? ఆ సమస్యని ఎలా హ్యాండిల్ చేస్తారనేది మనం ఇంకా వేచి చూడాలండి. యెస్, కరెక్ట్. ఒక ప్రాసెస్ అయితే మొదలైంది. ఇది రాబోయే రోజుల్లో ఎలా దారితీస్తుందో, మనం భారత్ నేరుగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేయలేకపోయినా, మోరల్ సపోర్ట్ డెఫినిట్‌గా ఉంటుంది. బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం మరి. థాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఓకే అండి. థ్యాంక్ యూ. నమస్తే. మొత్తానికి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో హిందూ భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి హింగ్లాజ్ మాత మందిరాన్ని దర్శించుకున్నారు. గత ఏప్రిల్‌లో జరిగినటువంటి యాత్రలో సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు పాల్గొన్నట్టుగా మీరియార్ బలూచ్ చెప్తున్నారు. ఇప్పుడు కూడా అక్కడ మా యొక్క ప్రభావం, అంటే బలూచీల యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి, పాకిస్తాన్ ఆర్మీకి పెద్దగా పట్టు కోల్పోయింది కాబట్టి, హిందువులు ఎవరైనా కూడా ఇక్కడికి రావచ్చు. ఆ యొక్క హింగ్లాజ్ మాతను దర్శించుకోవచ్చు అంటూ వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు భారతీయుల్ని, అలాగే హిందువుల్ని కూడా. మరి ఈ ఎపిసోడ్‌కి సంబంధించి మీ ఫీడ్‌బ్యాక్‌ని తప్పకుండా తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.